వీళ్ళ కుంపట్లు వీళ్ళే పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ నిన్న సాయంత్రం కూడా ప్రత్యేకమైనటువంటి లైవ్ ఒకటి చేయడం జరిగింది. సోషల్ మీడియా సాక్షిగా కాంగ్రెస్ సోషల్ మీడియా పేజ్ అఫీషియల్ పేజ్, అది కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా అఫీషియల్ పేజ్లో వీళ్ళు పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ ప్రభుత్వం కుంపముంచింది. ఈ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కానీ లేకపోతే ఇంకొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, డబ్బులు ఇచ్చి వాళ్ళే అకౌంట్లో. అంత ఈజీ కాదు డబ్బులు ఇస్తే అకౌంట్లో వచ్చేంత, ఎందుకంటే మేము కూడా నడుపుతున్నాం కదా ఛానళ్ళు. ఆఖరికి లైవ్ పోవడానికి కూడా కొంతమంది ఇప్పుడు ఏవైతే సోకాల్డ్ నెంబర్ 1 డిజిటల్ మీడియాస్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా లైవ్కి ప్రమోషన్ పెట్టుకుంటున్నారు. అంత ఈజీ అనుకుంటున్నారా? కాదు. నిజంగానే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత వల్ల చీకట్లు కమ్ముకున్నాయి కాంగ్రెస్కి. పక్కోళ్ళు కాంగ్రెస్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా గ్రేట్ అనుకుంటున్నారు. ఒక కాంగ్రెస్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా గ్రేట్ అనుకుంటున్నారు అధ్యక్ష తెలంగాణ ప్రజలు. మరి రేవంత్ అన్నకు చెప్తున్నా, మరి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఎందుకు వాళ్ళు 10 ఏళ్లలో అహంకారం పెంచుకొని దళిత బంధు రావాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వకుండా పేపర్ లీకేజీలు చేసి, ఫోన్ ట్యాపింగ్లు చేసి, పేపర్ లీకేజీలు చేసి, నిరుద్యోగుల దగ్గర కుంపటి పెట్టి చేతులారా బీఆర్ఎస్ పార్టీ గత 5 సంవత్సరాలు అంట, నేను 10 సంవత్సరాలు, ఎందుకంటే 2014 నుంచి 2018 చాలా అద్భుతంగా పనిచేసింది బీఆర్ఎస్. 2018 తర్వాత మరి ఏమైందో తెలీదు. అప్పుడప్పుడే కేసీఆర్ పబ్లిక్కి దూరం అవడం, సో ఇవన్నీ కూడా జరిగినాయి. అండ్ అవినీతి పరులకే మళ్ళీ టికెట్లు ఇవ్వడం, ప్రజలు వద్దు అనుకున్న దగ్గర మళ్ళీ ఇవ్వడం, సో కుక్కర్ నుంచో ఎట్లా నేను గెలుస్తా అనుకోవడం, సో ఇవన్నీ కూడా ఏమైపోయిందంటే స్వయం కృపారాధమైంది బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళ నెత్తి మీద వాళ్ళే భస్మాసుర అస్త్రం పెట్టుకున్నారు. అంటే నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా, ఎంత కోపం వచ్చినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, అప్పుడు అదే మాట్లాడినాం, ఇప్పుడు అదే మాట్లాడినాం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెప్పినాం, కొత్తోళ్ళకి టికెట్ ఇవ్వండి, పాతోళ్ళకి ఇస్తే ఓడిపోతారని చెప్పడం. అంటే పోయి ఏం అక్కడ పోయి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని శత్రువులక్క చూసిరు. ఇదే స్క్రీన్లో నుంచి రకరకాల స్టోరీలు చేసినాం. అక్కడ కూడా బీఆర్ఎస్ ఓడిపోతుందా అని చెప్పి కార్యకర్తలందరూ మమ్మల్ని అమ్మనా బూతులు తిట్టడం నన్నైతే స్టార్ట్ చేసిరు. కొత్త వాళ్ళకి టికెట్లు ఇస్తేనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది 3వ సారి అని కూడా చెప్పడం జరిగింది. అది టోటల్గా వాళ్ళ స్వయం కృపారాధమే. అంటే సోషల్ మీడియాకి ఎన్ని ఖర్చు పెట్టినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్ల ఫండింగ్ ఇచ్చినా, ఎంత మీడియా ఛానల్స్ని గ్రిప్లో పెట్టుకున్నా ఎవరు ప్రామాణికం రా బై అంటే ఇక్కడ మా తెలంగాణ ప్రజలు. వాళ్ళు వద్దంటే వద్దు, రావాలంటే రావాలి, అంతే. ప్రజలే ప్రధాన ఎజెండా, ఏ పార్టీకైనా, ఏ లీడర్కైనా, ఏ క్యాడర్కైనా పబ్లిక్కే. సో ఆ ఎంత చెయ్యి ప్రజలకు సరిగ్గా మీరు అందుబాటులో లేకపోతే, వాళ్ళ దగ్గర పెత్తనం చెలాయించాలని చూస్తే, వాళ్ళను కూడా ఇబ్బంది పెడితే, ఏ సోషల్ మీడియాకి ఫండింగ్ ఇచ్చినా, ఏ 1 సైడ్ ఛానళ్ళు మాట్లాడినా, ఏ ఛానల్స్కు మీరు ఫండింగ్లు ఇచ్చినా, ఎంత పెద్ద టీవీలు పెట్టుకున్నా, చిన్న టీవీలు పెట్టుకున్నా, ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. ప్రజలు వద్దనుకుంటే వద్దు, అంతే. సో ఇది తెలిసినటువంటి నాయకుడు చరిత్రను సృష్టిస్తాడు. లేదు మేము ఇక్కడనే ఉంటాం, ఎక్కడేసిన గొంగలు ఆడనే ఉంటామంటే సీతాకోక చిలుక లెక్క ప్రజలందరూ ఎగిరిపోతారు. సో ఇది ఎట్లనైతే బీఆర్ఎస్ పార్టీ అట్లా ఇబ్బంది పెట్టుకుందో, కాంగ్రెస్ ఘోరాది ఘోరంగా ఏడాది కాలంలోనే వాళ్ళ కుంపటి వాళ్ళే పెట్టుకున్నారు. మా టైటిల్ కూడా మీరు వాళ్ళు చూసి ఉండొచ్చు, కాంగ్రెస్ కుంపటి అని, కాంగ్రెస్ల కుంపటి అని. వాళ్ళ కుంపటి వాళ్ళే పెట్టుకున్నారు. రేవంత్ అన్న, నేను స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా, మీ కుంపటి మీరే పెట్టుకున్నారు. ఏ మంత్రులు కూడా ప్రతి మంత్రి కమిషన్ తీసుకోవడం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు చేయడం, ముఖ్యంగా వాళ్ళకంటే ఎక్కువ నీ అన్నదమ్ముల పెత్తనాలు తెలంగాణ మీద రావడం, నరరూప రాక్షసుల్లాగా నీ అన్నదమ్ములు దొర పెత్తనాలు చేయడం. సో ఇవన్నీ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా మళ్ళా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, సంక్షేమ ఏ ప్రభుత్వమైనా రాగానే మేనిఫెస్టో చేసేస్తుందని చెప్పి పబ్లిక్ కూడా అనుకోరండి. 5 ఏళ్ళు
సమయం ఉంది, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. కానీ మీరు మార్కెటింగ్ ఏం చేసిండు? మీరు ఫస్ట్ కొట్టేది ఉంటే ఆ సునీల్ కనుగోలుని కొట్టాలి. అరే ఏందే ఆ సునీల్ కనుగోలు, ఏం కనిపెట్టినావు? అక్కర్లేని హామీలన్నీ ఇచ్చినావు. సిగ్గులేదా సునీల్ కనుగోలుని? ప్రెసిడెన్షియల్ సూట్ ఎందుకే అని ముఖానికి, నువ్వు బయటికి రా, ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి నువ్వు బయటికి రా అని చెప్పి సునీల్ కనుగోలుని వాయించండి. ఎందుకయ్యా? 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అంట. మళ్ళీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇస్తాం, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇస్తాం, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇస్తాం నా అని చెప్పడము ఎక్కడన్నా అవుతుందా? అది 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఎక్కడన్నా? మళ్ళీ గిదే బట్టి గారు వచ్చి అసెంబ్లీలో మేము ఎప్పుడు చెప్పాం, మేము అసలు చెప్పలేదండి, మేము అసలు చెప్పలేదు, మేము అసలు 100 రోజులని మేము ఎప్పుడు చెప్పాం అని మా బట్టి గారు మాట్లాడతారు అసెంబ్లీలో. మళ్ళీ ఆ తర్వాత ఏమంటాడు? నిరుద్యోగ భృత అసలు మేము చెప్పలేదే, నిరుద్యోగ భృతిస్తామని మేము ఎక్కడా కూడా నిరుద్యోగ భృతిస్తామని మేము చెప్పలేదే అని మళ్ళా నిరుద్యోగ భృతి ఇవ్వలేదంటాడు. సో ఇట్లా అక్కరకు లేని హామీలు ఇచ్చి అప్పుడు ఇదే కాంగ్రెస్ వీళ్ళందరూ ముద్రేసిర్రు, కాంగ్రెస్ కమ్ముడు పోయినరు అంటే ఏ ప్రజల వైపు మాట్లాడితే ప్రతిపక్ష పాత్ర పోషిస్తే వాళ్ళ కమ్ముడు పోయినావు, వీళ్ళ కమ్ముడు పోయిన, వాళ్ళ ముఖాలకు వాళ్ళు ఇచ్చింది లేదు పెట్టింది లేదు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఉచిత హామీలు వద్దు, ఆల్రెడీ తెలంగాణలో కొన్ని అప్పులు ఉన్నాయి, అది తీర్చలేరు అని కూడా చెప్పడం జరిగింది. మేనిఫెస్టో మీద కూడా స్పెషల్ స్టోరీలు చేయడం జరిగింది. పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు వాళ్ళందరూ కూడా చెప్పినారు ఫెయిల్ అవుతుంది వద్దు అని చెప్పి. అయినా కానీ ఆ సునీల్ కనుగోలు ఆయన కనిపెట్టడము, మీరు అని బుర్రూపడము, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని మీ కార్యకర్తలకు ఇంకా గ్యారంటీ కార్డులు ఒకటి తక్కువ, మళ్ళీ పైసలు బుక్క, ఆ గ్యారంటీ కార్డులు ఇచ్చి ఇంటింటికి తిరగండి, ఇంటింటికి తిరగండి అని చెప్పారు. ఇప్పుడు అదే ఇంటింటికి కాంగ్రెస్ కార్యకర్తలు పోతుంటే పక్కింటోడు ఎదిరింటోడు చూసి నవ్వుతున్నాడట. ఏందయ్యా ఇంటికి వచ్చి మరి గ్యారంటీ కార్డు అన్నావు, ఏమైంది ఇప్పుడు మాకే వారంటీ లేకుండా అయిపోయిందని కార్యకర్తలు కూడా మీలో వ్యతిరేకత వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యపరమైనటువంటి పరిస్థితిని మీరు తీసుకొచ్చుకున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది స్వయం కృపారాధం కాకపోతే, మహాపాపం కాకపోతే ఏంది ఇది? ఎవడన్నా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇచ్చేస్తాడా? 100 రోజుల్లో 420 హామీలు మేనిఫెస్టోలో ఉన్నవన్నీ నెరవేరుతాయా? 420 హామీలు 420 రోజుల సాక్షిగా అడుగుతున్నారు రేవంత్ అన్న. ఎవడన్నా నువ్వు ఓటేసే ఓటర్ లెక్క ఆలోచించు, ఎవడన్నా నమ్ముతాడన్నా రేవంత్ అన్న? 420 హామీలు 100 రోజుల్లో 6 గ్యారంటీలు మేము నెరవేరుస్తామన్నారు. ఏడాది అయిపోయి 420 రోజులు అయింది, 100 రోజులు కాదు. ఒక్కటంటే ఒక్కటి ఫుల్ ఫ్లెడ్జ్గా చేసింది చెప్పండి. మరి 1,00,000 కోట్లు అప్పు ఎందుకైంది? ఎందుకైంది అప్పు 1,00,000 కోట్లు? ఢిల్లీకి పొయ్యి రావడానికి 1,00,000 కోట్లు అప్పయిందా? దానికోసమే అప్పు చేసిరా? ఏడ ఏం 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 వెలుగబెడుతున్నారు? ఏం కాంట్రాక్ట్లు వేసినారు? ఉన్న ఆ 1,00,000 కోట్ల అప్పు కూడా బిల్ సీనికే అయిపోయిందా? సో వీటన్నిటికీ కూడా ఇదే నా పరిస్థితి. మీకు వీటన్నిటికి కూడా ఇంతేనా? నిరుద్యోగ హామీలు వాళ్ళు బట్టగాల్చి మీదేస్తే ఆ బట్ట తీసుకొచ్చి మీరు గొంతు విసికిర్రు. ఎవరు? మా కేటీఆర్ సారు నిరుద్యోగ 46 జీవో తీసుకొచ్చి వాళ్ళని కలవకుండా, వాళ్ళకి అపాయింట్మెంట్ లేకుండా, ఆ మధ్యలో ఆ కేటీఆర్ పిఏ తిరుపతి శిష్యులు పెట్టబట్టి ఇష్టానుసారం వాళ్ళు నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు ఫీల్ అయిపోయి పబ్లిక్లో లేకుండా, నిరుద్యోగులను కలుస్తా అంటే కూడా కలవనీయకుండా, వాళ్ళని ధర్నా కూడా చేయనీయకుండా ఇబ్బంది పెడితే వాళ్ళు వచ్చి అక్కడదంతా ఇక్కడ వచ్చి పడ్డారు. ఇక్కడ వచ్చి పడినాక ఏమైంది తెలుసా? ఇక్కడ వచ్చి పడినాక నిరుద్యోగుల పరిస్థితి ఏమైంది తెలుసా? ఆ పడిన గుంటని మట్టితోటి కప్పేసిరట మా నిరుద్యోగులది. అట్లయింది పరిస్థితి. అక్కడదంతా ఈడ పడ్డారు, ఇక్కడ పడితే ఆ పైన మట్టితోటి మొత్తం కప్పేసినారు. అంటే ఏకంగా వాళ్ళని చంపేసే కుట్రలే జరుగుతూ ఉన్నాయి. మీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను కలర్ఫుల్ సినిమా చూపించినట్టు చూపించి తర్వాత అట్టర్ ఫ్లాప్ చేస్తుంది. వాళ్ళ బాధ వర్ణనాతీతం. సో నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్వయం కృపారాధం అంటారు. వాళ్ళు 10 సంవత్సరాలు చేస్తే మీరు ఏకంగా 7 సంవత్సర కాలంలోనే చేస్తారు.